రేపు ఉదయాన్నే ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలనేది ముందు రోజు నైట్ ఆలోచించేసుకుంటాను. లేదనుకోండి ఉదయాన్నే హడావిడి అయిపోద్ది. ఇంకా మా వాళ్ళకి ఉప్మాలు పడవన్నమాట. నేనైతే ప్రతి సాటర్డే రోజు మినపరుబ్బు తయారు చేసి పెట్టుకుంటాను. దాంతో కొన్ని రోజులు ఇడ్లీలు, కొన్ని రోజులు దోశలు, కొన్ని రోజులు పునుకులు వేస్తారనమాట. ఇడ్లీ పిండి అయిపోయింది. దోశ పిండి కోసమని బియ్యము, కొంచెం శనగపప్పు, కొంచెం మెంతులు వేసి నానబెట్టారనమాట. దాన్ని మినపరుబ్బులో చక్కగా కలిపేసుకుంటున్నాను. అంటే అవన్నీ మిక్సీలో వేసి బాగా గ్రైండ్ చేసి ఇంకా మినపరుబ్బులో వేసేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసేసానమాట. ఎప్పుడైనా సరే ముందు రోజు నైటే మనం పిండి తయారు చేసి పెట్టుకున్నాం అనుకోండి దోశ పిండి, నెక్స్ట్ డేకి చాలా బాగుంటుంది. అప్పటికప్పుడైతే కొంచెం గట్టిగా ఉంటాయేమో అనిపిస్తుంది అనమాట. అలానే మనం దోశ పిండిలో కొంచెం షుగర్ వేసుకున్నాం అనుకోండి మంచి కలర్ఫుల్గా ఫ్రై అవుతాయి అనమాట. అలానే దోశ పిండిలోకి మనం బియ్యం నానబెడతాం కదా, అందులో కొంచెం శనగపప్పు, మెంతులు వేసుకున్నాం అనుకోండి టేస్ట్ బాగా అనిపిస్తుంది. నేనైతే 2 ఖచ్చితంగా చేస్తాను అనమాట. పిల్లలకు బ్రేక్ఫాస్ట్ పెట్టేసిన తర్వాత మార్నింగ్ స్నాక్స్లోకి అయితే స్ట్రాబెర్రీ పెట్టాను. అలానే క్లైమేట్ చాలా చల్లగా ఉందనేసి కొంచెం వేడి నీళ్ళు అయితే పెడుతున్నాను పిల్లలకి హాట్ ఫ్లాస్క్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.